ఇక మనకు 400 మెట్టు దగ్గర గజేంద్ర మోక్షం కనిపిస్తుంది అన్నమాట. ఈ గజేంద్ర మోక్షం కథ ఏంటంటే, మొసలి ఏనుగు తొండాన్ని పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు తన శక్తి యుక్తిని అన్నిటిని వాడి విఫలమయ్యి నీవే తప్ప ఇత పరంబెరుంగా అని అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదించడమే గజేంద్ర మోక్షం అన్నమాట. శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం వరాహ అవతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతని పాతాళ లోకానికి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి రాక్షస సంహారం చేసి భూమాతని కాపాడిన వైనమే మహావతారం. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ తిరుమల కొండల్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆశ్రమించింది కూడా వరాహ అవతారమే అని ఎంతమందికి తెలుసో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ.